ఇండియాలో క్యాబ్ బుకింగ్ రంగంలో ఈ రోజు నుంచి ఓ కొత్త పేరు కనిపిస్తోంది. భారత్ టాక్సీ అనే దేశీయ డ్రైవర్ యాజమాన్యం క్యాబ్ ప్లాట్ఫామ్ అధికారికంగా ప్రారంభమైంది. ఓలా, ఊబర్లకు ప్రత్యామ్నాయంగా దీన్ని చూస్తున్నారు. ప్రయాణికులు కూడా, డ్రైవర్లు కూడా మెరుగైన ఎంపికలు కోరుతున్న సమయంలో ఈ యాప్ వచ్చింది. భారత్ టాక్సీ మొదటి నుంచి భిన్నంగా కనిపించడానికి కారణం దీని నిర్మాణ విధానం. ఇది భారత్లో తొలి ప్రభుత్వ మద్దతు ఉన్న జీరో కమిషన్ క్యాబ్ సర్వీస్. సహకార విధానంలో ఇది నడుస్తోంది. సహకార టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఈ ప్లాట్ఫామ్ ను నిర్వహిస్తోంది. సేవ అందరికీ సులభంగా అందేందుకు భారత్ టాక్సీ మొబైల్ యాప్ను ప్రారంభించింది. ఈ యాప్ ఇప్పుడు ఆండ్రాయిడ్, iOS రెండింటిల్లో అందుబాటులో ఉంది. యాప్ ఉపయోగం చాలా సింపుల్గా ఉండేలా రూపొందించారు. రైడ్ బుక్ చేయడం, ముందే ఛార్జ్ చూడడం, చివరి నిమిషంలో షాకులు లేకుండా చూసుకోవడం దీని లక్ష్యం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో ఉన్న ప్రయాణికులకు ధరల విషయం పెద్ద ఊరట. భారత్ టాక్సీ ఫిక్స్డ్ రేట్లు ఇస్తుంది. సర్ప్రైజింగ్ ఉండదు. వర్షం పడినా, పీక్ అవర్ వచ్చినా ఛార్జీ ఒక్కసారిగా పెరగదు. మొదటి 4 కిలోమీటర్లకు 30 రూపాయలు ఉంటుంది. 4 నుంచి 12 కిలోమీటర్ల మధ్య ప్రతి కిలోమీటర్కు 23 రూపాయలు. దూరం ఇంకా ఎక్కువైతే ప్రతి కిలోమీటర్కు 18 రూపాయలు మాత్రమే. క్యాబ్ రకం విషయంలో కూడా ప్రయాణికులు ఎంపికలు ఉన్నాయి. నాన్ ఏసీ, ఏసీ, ప్రీమియం, ఎక్సెల్ క్యాబ్లు యాప్లో లభిస్తాయి. ప్లాట్ఫామ్ చెప్పిన ప్రకారం పికప్ టైం చాలా వేగంగా ఉంటుంది. చాలాసార్లు 2 నిమిషాల్లోనే క్యాబ్ వస్తుంది. రోజు ఆఫీస్కు వెళ్లే వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రయాణికుల దృష్టిలో పారదర్శక ఛార్జీలు, నియంత్రణ భావన ఇస్తాయి. అకస్మాత్తుగా రైడ్ క్యాన్సిల్ చేయడం లాంటి సమస్యలను తగ్గించాలనే లక్ష్యంతో ఈ సేవ పనిచేస్తోంది. భారత్ టాక్సీ సహకార సమృద్ధి మిషన్లో భాగంగా ఉంది. డిజిటల్ ఎకనామీలో సహకార వ్యాపారులను బలపరచడం ఈ మిషన్ లక్ష్యం. ప్రైవేటు మోనోపోలీలకు సవాల్ విసరడం, డ్రైవర్లకు దీర్ఘకాల స్థిరత్వం ఇవ్వడం ఈ ప్రయత్నం వెనుక ఉన్న ఆలోచన. మొత్తంగా చూస్తే భారత్ టాక్సీ కేవలం ఇంకో క్యాబ్ యాప్ కాదు. ఇది డ్రైవర్లకు గౌరవం ఇచ్చే మోడల్, ప్రయాణికులకు నమ్మకం కలిగించే సేవ. భారత నగరాల్లో ప్రయాణాల భవిష్యత్తు కొంచెం న్యాయంగా మారే దిశగా ఇది వేసే అడుగుగా కనిపిస్తోంది.